సంతోషంగా ఉందండి. మరి ఈ రోజున నర్సాపూర్ నియోజకవర్గంలో మాలల ఆత్మీయ సమావేశంలో అందరితో పాటు నన్ను కూడా ఆహ్వానించినందుకు కమిటీ వారికి, యూత్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, సోదరులు, మన కౌన్సిల్ చైర్మన్ గారు మోషన్ రాజు గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సోదరులు వరప్రసాద్ గారికి, సోదరులు రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు మన దేవి వరప్రసాద్ గారికి, రిటైర్డ్ ఐఆర్ఎస్, వేదికను అలంకరించినటువంటి సోదరులకు, వేదిక ముందున్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం అండి. ఈ రోజున ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక సుజాతని మీరు ఇలాగ ఇన్వైట్ చేశారంటే దానికి మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవ. సో ఆయన వల్ల ఈ స్థాయిలో ఉన్నా. నేను ఎప్పుడు కూడా చెప్తా, మా నాన్నగారు పీతల బాబుజీ గారు, ఆయన కృషి. మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజకీయాల్లో నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటేనండి, ఒకటి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మనం ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. అంబేద్కర్ గారు చెప్పారు, ఆర్థిక కారణాల వల్ల కానివ్వండి, సామాజిక కారణాల వల్ల కానివ్వండి, రాజకీయ కారణాల వల్ల కానివ్వండి, ఎవరు ఎక్కడున్నా కూడా చిన్న చిన్న గ్రూపులుగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఏకతాటిపై వస్తారనే నమ్మకం నాకు ఉందనేసి ఆయన చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇట్లాంటి మీటింగుల ద్వారా కష్టసుఖాలు పాలు పంచుకునే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే సరే, ఇప్పుడు సుజాత ఉందంటే ఓకే, మా అమ్మాయి, మా చెల్లి, మా ఇట్లా మా సిస్టర్ అని చెప్పుకుంటారు. మోషన్ రాజు గారిని మా అన్న, మాకు ఇట్లా చెప్పుకుంటారు. ఇట్లా వరప్రసాద్ గారిని ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, అటెండర్ నుంచి లోక్సభ, పార్లమెంటు వరకు కూడా మనకి ఈ రోజున ఎన్నో అన్ని రంగాల్లో కూడా పదవులు వచ్చినాయి. ఎందుకంటే నేను చాలా సంతోషంగా తెలియజేస్తా, టీడీపీలో లోక్సభ బాలయోగి గారు, ప్రతిభా భారతి గారు అసెంబ్లీ చైర్మన్ చేయటం జరిగింది. మరి అన్న వైసీపీలో కౌన్సిల్ చైర్మన్ ఎవరో చేయలే. రాజకీయ పరంగా ఇవన్నీ చెప్తున్నాను నేను. అదేవిధంగా ఉద్యోగ పరంగా ఎంతో మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఆర్ఎస్లు ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్లో ఎంతో మంది పనిచేస్తున్నారు. ఇదంతా కారణం కష్టపడటం వల్ల. ఎందుకంటే మనకున్నది ఏ వృత్తి లేదు, మనకున్నది ఒక్కటే చదువు. మంచికి, మానవత్వానికి మాలలు ప్రతీకలు. ఎందుకంటే మాల అంటే పొగరు అంటారు. ఎందుకు పొగరు? నిజాయితీగా ఉంటాడు కాబట్టే పొగరు. ఆత్మాభిమానంతో పనిచేస్తాయి కాబట్టే పొగరు. కానీ నిజాయితీతో పని చేసి నమ్మిన బంటులాగా ఉంటాడు. అది మేల్ అయినా ఫీమేల్ అయినా, కాబట్టి పొగరగా కనిపిస్తాం. కానీ మనకున్నంత మంచి మనసు ఎవరికి ఉండదు. ఇది నేను చాలా ధైర్యంగా చెప్తా. నా గురించి అన్న చెప్పినట్టుగా అందరికీ తెలుసు. ఎందుకంటే నేను చాలా కమిట్మెంట్గా పనిచేస్తా. ఎస్, నా పార్టీ నాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి నా పార్టీలో నేను కమిట్మెంట్గా పనిచేస్తున్నా. చాలా ధైర్యంగా పోరాడతా, ఆత్మాభిమానంతో ముందుకెళ్తా. సరే, ఇప్పుడు అన్న ఇందాక చెప్పారు కదా నా గురించి, తెలియనోడు పొగరనుకోవచ్చు, కానీ అది నా నిజాయితీ, నా చిత్తశుద్ధి. సో అట్లానే నేను జాతి కోసం కూడా అలాగే పనిచేస్తా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన, అన్న దగ్గరికి వచ్చిన, వరప్రసాద్ గారి దగ్గరికి వచ్చిన, మన దేవి ప్రసాద్ గారి దగ్గరికి వచ్చిన, ఇంకా చాలామంది అధికారులు వచ్చారు. అందరూ ఎవరి దగ్గరికి వచ్చినా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి చేతనైనంత సాయం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అసంతృప్తి ఉంటుంది. చెప్పిన వెంటనే చేయకపోతే మావాడైనా చేయలేదు అంటే కొన్ని అక్కడ కూడా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతరాన్ని నిరుత్సాహపడకూడదు. ఈ రోజున చూస్తుంటే చాలామంది కింద స్థాయికి పై వరకు వాడుకుంటారు. దాన్ని మనం తెలివిగా ముందుకు వెళ్ళాలి. అందరిలాగే ఇప్పుడు జనాభా ఎక్కువ, దాన్ని మనం ఈ రోజున కాపాడుకోవాలి. తెలివిగా ఆలోచించి స్టెప్స్ వేయాలని కూడా నేను అందరికీ చెప్తున్నాను. నేను ఎక్కువ డెప్త్కి వెళ్ళను, ఎందుకంటే ఈ రోజున కష్టపడకుండా మనకి ఏది రాదు.
ఆ కష్టం నిజాయితీ మన దగ్గర ఉంది, చదువే మన దగ్గర ఉంది. కాబట్టి ఆ చదువుతోనే సాధించగలుగుతాం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటరానితనాన్ని, వివక్షతని ఆయన చూసి రాబోయే తరాలు నా జాతి ఎవరు ఆ బారిన పడకుండా ఉండాలని మనకి ఇవన్నీ తీసుకొచ్చారు. మిగతా దేశాల్లో చూస్తే మహిళలకి ఓటు హక్కు లేదు, చాలా కాలం వివక్షత, అవన్నీ కూడా చూసి భారతదేశానికి అతి పెద్ద రాజ్యాంగాన్ని రాశారు ముందు చూపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కొన్ని విషయాల్లో, కానీ కొన్ని విషయాల్లో ఎవరేం చేసినా కానీ మార్చే అవకాశం ఇవ్వలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంత తెలివైన వ్యక్తి, అంత కారణ జన్ములు. ఈ రోజున చూస్తే ఒకటి మనకి సంతోషించదగ్గ విషయం, భారత రాజ్యాంగాన్ని ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా పిల్లలతో మాక్ అసెంబ్లీ ద్వారా చేపించే వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఈ రోజున మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చేపట్టడం జరిగింది. రాజ్యాంగం ప్రతి చదువుకున్న వ్యక్తికి కూడా తెలియచేయాలి. మనం అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి. గొప్పతనాన్ని భవిష్యత్తు కోసం ఆయన ఒక ఎస్సీల కోసమే కాదండి, మహిళలకి పురుషులకి సమానమైనటువంటి ఓటు హక్కు కల్పించారు. ఇది మామూలు విషయం కాదు. దానితోనే మన గ్రామ అభివృద్ధి మార్చాలి అనేసి మనకు ఓటు హక్కు ఇచ్చారు. మహిళలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఒక మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలనేసి ఆయనే ముందు చూపుతో స్టెప్ వేయటం జరిగింది. ఒక సండే కార్మికులకి సెలవు ఉండాలనేది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన. మహిళలకి కాదండి, అన్ని కులాలు భారత రాజ్యాంగంలో మొత్తం మన దేశం ఈ రోజున 146.38 లక్షలు, అంటే దాదాపుగా 150 కోట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంతమంది జనాభాకి ఒకే ఒక్క భారత రాజ్యాంగం దారి చూపిస్తుంది. దానికి మనం అందరం కూడా సంతోషపడాలి. డెఫినెట్గా దీన్ని మనం కాపాడుకోవాలి, అందరికి కూడా తెలియచేయాలి. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చాలా ముందుకు వెళ్ళింది ఈ రాజ్యాంగాన్ని అందరికీ కూడా పిల్లలతో చెప్పడంలో. అంతేకాకుండా ఈ రోజున మన గ్రామాల్లో చూస్తే, నేను మళ్ళీ రిపీట్ చేయని కానివ్వండి, చదువు మీద ఇంపార్టెంట్ పెట్టండి. ఈ రోజున కుటుంబాలు కష్టపడటం కోసం, పిల్లల్ని చదివించుకోవడం కోసం, బతకడం కోసం వేరే దేశాలకు కూడా వెళ్తున్నారు. ఎక్కువ మంది మనవాళ్ళు కూడా ఉంటున్నారు. నిజంగా అట్లా వెళ్తున్నప్పుడు కుటుంబాన్ని కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు చక్కగా సరి చేసుకుని వాళ్ళని ఒక లైన్లో పెట్టుకుంటే ఆర్థికంగా ప్రగతి సాధించిన వాళ్ళం అవుతాం, ఆ ఫెసిలిటీస్ ఉన్న చోట్ల. అలా కాకుండా అక్కడ కష్టపడుతుంటే ఇక్కడ వ్యసనాల బారిన పడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. దాని ద్వారా కుటుంబాలకి నష్టం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా చదువు మీద దృష్టి పెట్టండి. వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఐక్యత కలిగి ఉండండి, జాతి పట్ల ఐక్యత కలిగి ఉండండి. అది ఒక్కసారే వచ్చేది కాదు. ఆయన అప్పటి రాశారు, మనం 76వ రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం. అప్పటి రాష్ట్రాలు ముందు చూపుతో ఎన్ని తరాలైనా సరే ఆ రాజ్యాంగం దారి చూపుతుంది దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. కాబట్టి ఒక్కసారే రాదు. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో నిలిచిపోతావు అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి మన కోసం కాదు, జనం కోసం జీవించాలి. అంటే జనం కోసం, ఒక జాతి కోసమే కాదు, భారతదేశ ప్రజల కోసం, 150 కోట్ల జనాభా కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు ముందు చూపుతో. అందుకోసం ఈ రోజున జనంలో నిలిచిపోయారు. మనం కూడా జాతి కోసము ఐక్యతతో కలిసి ఉండాలి. ఏ పార్టీలో ఉన్న సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి, తప్పేమీ లేదండి. ఒకరిని విమర్శించాల్సింది ఏమొద్దు. మనకి ఏంటంటే బాగుపడాలి. కుటుంబానికి ఏం కావాలి, జాతిలో వెల్ఫేర్ కావాలా, లేదా ఏరియాలో ఇంకే ఫెసిలిటీస్, రోడ్లు కావాలా, డ్రైనేజ్ కావాలా, వాటర్ ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ అక్కడ పరిధులు ఎవరితో వాళ్ళతో మనం మాట్లాడుకుని చేసుకోవాలి తప్ప వాళ్ళు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు కదా అనేసి మనల్ని మనమే నిచ్చినెత్తుంటే లాగేయద్దు. అప్పుడు ఏమవుతుందంటే పరమపద సోపాన పట్టంలాగా అయిపోద్ది. అప్పుడు ఇంకెక్కడ ఐక్యత ఉంటుంది? ఉండదు. కాబట్టి వేళకే ఫస్ట్ అనేది మనల్ని వేళే కొట్టుకు చేస్తారు, వేళకే పడదు. వేళని విడగొట్టడం చాలా తేలిక అనేసి అదొకటి ఉండిపోయింది. అవునా కదా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పి కూడా కొంతమంది కూర్చున్న వాళ్ళకి నచ్చకపోవచ్చు.
అదే తీసేయాలి మన మనసులో నుంచి. ఎవరైనా సరే ఒక పెద్దగా పెట్టుకోవాలి మనం. అందరం కూడా మనలో ఉన్నది ఏంటంటే అందరూ తెలివైన వాళ్ళు, అది సంతోషించదగ్గ పరిణామం. కానీ ఎవరినో ఇద్దరిని ముందు పెట్టుకోవాలి. అందరూ ముందు ఉండాలంటే, ఇప్పుడు అందరూ స్టేజ్ మీద ఉండాలంటే మరి కింద ఉండి వాళ్ళు ఉండాలి కదా, లేదంటే పెట్టారు కుర్చీలు అన్నట్టుగా వస్తుంది. కాబట్టి ఏదైనా సరే మనం ఎవరిని గౌరవించుకోవాలో ఒక పెద్దల్ని ముందు పెట్టి దాని వెనకాల మనం వెళ్ళి పని చేయించుకోవాలి, తెలివిగా ముందుకు వెళ్ళాలి, ఐక్యత కలిగి ఉండాలనేసి నేను తెలియజేస్తున్నానండి. డెఫినెట్గా నా వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో ఎప్పుడు కావాలన్నా సరే నేను అందిస్తాను అనేసి కూడా తెలియజేస్తూ, మీ అందరూ హ్యాపీగా సంతోషంగా ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలనేసి తెలియజేస్తున్నానండి. అందరికీ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.